అంటేలా సంబరాలను చాటాలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరాని కంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని యేసయ్య చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు ఇంతవరకు చక్కటి మాటలు చెప్పాడు. మూడు ముక్కలు: కట్టే, తెచ్చే, కొట్టే అన్నట్టుగా మూడు చెప్పాడు. చక్క చెప్పండి, టైం వేస్ట్ కాకుండా. ఒకటి, మనం భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి. రెండు, ఇప్పుడున్నదే మధ్యలో గోడను పడగొట్టి క్రీస్తుతో మనల్ని సర్ది చేసి చక్కగా, అంటే మధ్యలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైనవి, విరుద్ధం ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ప్రభుతో జీవించటానికి. మూడు, దైవ సేవకులు చెప్పిన మాట, అపోస్తుడైన పౌలు గారు, నేను ఏ విధంగా అయితే క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో మీరు ఎవరిని చూసి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు, నేను ప్రభువును చూసి నడుచుకుంటున్నాను, మీరు నన్ను, అంటే ప్రభువును ఆయనలో చూసుకుంటున్నాడు, నడవాలి, నడుస్తున్నాడు, మీరు అలా నడవండి అని అర్థం. ఓకేనా? సరే, ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు? అంతేనా? అందుకొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చా. పరిశుద్ధ గ్రంథములో వచ్చి లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వాక్యం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమునందు నేడు అంటే 2025 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట. ఆ రోజున అందుకు నేడు అన్నాడు. మనం ఈరోజు జ్ఞాపకార్థంగా పుట్టినరోజు గుర్తు చేసుకుంటూ రక్షకుడు మన కొరకు, మీ కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయనే ప్రభు అయిన క్రీస్తు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2 లేక 3 సందర్భాలలో యేసు ప్రభు పుట్టాడు అన్న మాటను మనం చదువుతాం. చాలా సందర్భాలలో ఆదికాండ గ్రంథం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా క్రీస్తును ప్రస్తావించిన ప్రతి వచనములో కూడా ఈ లోకానికి పంపబడెను, ఈ లోకానికి వచ్చెను, ఈ లోకానికి ఏ తెంచెను అన్నట్లుగానే రాయబడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే పుట్టడం అంటే అంతకు ముందు లేడు అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడే జన్మించినట్లుగా అర్థం చేసుకుంటారు. అందుకు ఆదిలోనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు ఆది యందు చదవంటారు కదా, చదవాలి, తీయండి, మీరు తీస్తే మీకు అర్థమవుతుంది కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అనగా శరీరధారిగా ఈ లోకానికి ప్రభు అయిన క్రీస్తుగా కన్య మరియ గర్భము ద్వారా పుట్టాడు అని. అప్పుడు లేడని కాదు, ఆది యందే ఉన్నాడు. అందుకు పుట్టాడు అన్న దానికంటే ఎక్కువగా ఈ లోకానికి వచ్చాడు లోకరక్షకునిగా. హల్లెలూయా. ఈ లోకానికి పంపాడు ప్రజలనందరినీ రక్షించే రక్షకునిగా. మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని రాయబడినట్లు ఇంతవరకు చదవబడిన లేదా చెప్పబడిన మాటల ప్రకారంగా ఎందుకు వచ్చనో భయాన్ని, తరువాత అడ్డగోడను తీసివేసి క్రీస్తుతో మనం నడుచుకోవటానికని. సరే, ఆయన పుట్టింది, వచ్చింది, ఈ భయాన్ని తొలగించి ధైర్యంతో నింపి క్రీస్తుకు మనకు ఉన్న మధ్యలో ఉన్న అడ్డుగోడలు ఏవైతున్నాయో అవి తీసివేసి క్రీస్తుతో కూడా నడవడానికి ప్రాముఖ్యముగా ఆయన రక్షకునిగా పుట్టడానికి ఒక మూల కారణం, ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ మాట చదువుదాం, అందరికి తెలిసిందే. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని ప్రభువు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట యోసేపుతో
దూత పలికినటువంటి మాట. ప్రభువు అనగా పరిపాలించువాడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఇక్కడ రాయబడిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఎవరు ఆయన? యేసు ప్రభువు. ఈయన వారి పాపాల నుండి లేదా ప్రజల పాపముల నుండి, మన పాపముల నుండి విడిపించుటకై వచ్చిన దేవుడు కనుక ఆయనకు యేసు ప్రభువు, యేసు క్రీస్తు అని పేరు పెట్టబడెను. యేసు అనగా రక్షకుడు. ఈ మాట లూకా శుభవార్తలో 2వ అధ్యాయం 10వ వచనములో రాయబడి ఉంది. ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది యేసుక్రీస్తు అనగానే కొందరికే లేదా ఇతర దేశాలకు సంబంధించిన వారికే, బ్రిటిష్ వారికే, లేదా మాదిగలకే, లేదా తక్కువ కులస్తులకే, లేక సామాన్యులకే, కొందరికే యేసు ప్రభు అని అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట చూడండి, అదే 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, లూకా శుభవార్త 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. ఇది కొందరికేనా అండి? కొంతమందికేనా? కొన్ని దేశాలకేనా? కొందరికేనా? ఒకరికేనా? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుక ఒక మంచి శుభవార్త, సంతోషకర, అది మహా సంతోషం. ఈ పుట్టుకనే మనం ఏమని పిలుస్తున్నాం? ఈ పుట్టుకను మనం ఏమని పిలుస్తూ ఈ పుట్టుక దినాన మనం ఈ రీతిగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని పిలుస్తున్నామా? క్రిస్మస్ అంటే క్రీస్తును, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అనగా క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. మరి ఈ క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తున్నాడా? ఈ పుట్టుక రోజును స్మరిస్తున్న మనమును ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తున్నాడా? కొత్త గుడ్డలు ఉన్నాయి, ఇల్లు బాగా శుభ్రం చేసుకున్నాం, పెయింట్లు వేసుకున్నాం, సున్నాలు కొట్టుకున్నాం, సంవత్సర కాలం అంతట్లో కూడా ఉన్న బూజంతా, దుమ్మంతా తొలిపేశాం. మురిగిపోయిన బట్టలు లేదా బోకులు మొత్తం తల 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 తలలాడే తెలిసేటట్లు చేశాం, తోమ్యాం. అలానే బాగా సుందరంగా అలంకరించుకుంటున్నాం ఇంటిని, ప్రాంగణాన్ని లైట్లతో, స్టార్లతో డెకరేషన్ చేస్తున్నాం, స్టేజీలు కడుతున్నాం, స్టేజి మీద రంగురంగు బల్బులు వేస్తున్నాం లైట్స్తో. అవసరమైతే ఏమండి, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా, తారతమ్య భేదము లేకుండా, చిన్న పెద్దలు లేకుండా, వయసు సంబంధం లేకుండా డాన్స్ లేపిస్తున్నాం, నాట్యాలు లేపిస్తున్నాం, పాటలు పాడుతున్నాం.
కిట్లు వేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని కేక్ కట్ చేస్తున్నాం. ఏమండి, ఆ రోజున క్రిస్మస్ పుట్టినరోజే కదా చేసింది. ఆ రోజున ఈ అంగు ఆర్భాటాలు ఉన్నాయా? ఉన్నాయండి. స్టేజ్ కట్టి డ్యాన్స్లు వేసారా? నాట్యాలు వేసారా? బల్బులు ఉన్నాయా? డెకరేషన్లు ఉన్నాయా? అని ఈ రోజున ఇలా మనం చేసుకోవడం తప్పని కాదు నేను అనేది, నా ఉద్దేశం. ఆ రోజున క్రీస్తున్నాడు, అవి లేకున్నా పర్వాలేదని క్రీస్తును ఆరాధించారు. కానీ ఈ రోజున ఇన్ని విధాల డెకరేషన్ చేస్తున్నా క్రీస్తు లేడే. క్రీస్తు పుట్టుక రోజున క్రీస్తు లేకుండా పండుగ ఎలా చేస్తావు? వింటే వింటావు, లేతే లేచిపోతావు. వస్తే వస్తావు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్తావు, కుటుంబంతో కలుస్తావు, మంచి బిర్యానీ ఆర్డర్ ఇస్తావు, తింటావు. లేదా కుటుంబంతో కలుస్తావు, షాపింగ్ మాల్కి వెళ్తావు, ఫ్రెండ్స్తో కలుస్తావు, పార్కులకు వెళ్తావు, అని చేస్తున్నావు. క్రీస్తున్నాడా నీలో? ఎందుకు నిన్ను భయం వెంటాడుతుంది? ఎందుకు నీకు క్రీస్తుకు మధ్య, నీకు సృష్టికర్తకు మధ్య, మనిషికి సృష్టికర్తకు మధ్య అడ్డుకోవడాలు ఎందుకున్నాయి? ఎందుకు క్రీస్తును పోలి నడవలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? క్రీస్తులో, క్రీస్తు జన్మదినాన, క్రీస్తు పండుగ రోజున క్రీస్తును చూపించలేకపోతున్నావు. క్రీస్తు నీలో లేడు. ఎందుకో తెలుసా? ఎందుకండి? ఆ రోజున క్రీస్తు పుట్టాడు, క్రీస్తును చూశారు, క్రీస్తును ఆరాధించారు, క్రీస్తును ఆశ్రయించారు, క్రీస్తును మహిమపరిచారు, క్రీస్తును స్తుతించారు, యేసు క్రీస్తును కొనియాడారు. కానీ ఈ రోజున ఎక్కడండి? వాటికే అంత సమయం, వాటికే సమయం. నేను అంటాను, క్రిస్మస్ అని పండుగను సాకుగా చెప్పుకొని క్రీస్తు పండుగ, క్రిస్మస్ పండుగ అని మనం చెప్పుకొని తింటున్నామే. మనం నచ్చినదల్లా చేసుకొని ఆ తినేది మరి ఇల్లు పట్టాలంటే క్రీస్తు ఉండాలిగా. అది ఎంతవరకు న్యాయం అండి? క్రీస్తు నీలో లేకుండా క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి నీకు అర్హత ఉందా? అసలు క్రీస్తులో నువ్వు లేకుండా క్రిస్మస్ పండుగ అని చెప్పుకొని కొత్త కూడా వేసుకోవడానికి అర్హత ఉందా నీకు? నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీలో క్రీస్తు లేకుండా నీ ఇంటిని డెకరేషన్ చేసుకోవడానికి అర్హత ఉందా? క్రీస్తు నీ జీవితంలో లేకుండా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడానికి నీకేమైనా కొంచెమైనా న్యాయమా? కొంచెమైనా జ్ఞానం ఉందా? ఈ మాట చెప్పామనుకో రోషం పుట్టుకొస్తుంది. ఏం పాస్టర్ గారా, ఇదే నా శుభవచనాలంటే, సంతోషకరమైనవంటే ఏదో పొగిడి ఆశీర్వాదిస్తారు, దీవిస్తారు, మీకు మంచి జరుగుద్ది అని చెప్తారు. మీరేంది ఇలా అంటారా? ఈ రోజున అలానే తయారైంది క్రిస్మస్ పండుగ అంటే. ఆ రోజు నీవెన్ని లేవు,
క్రీస్తును ఆరాధించారు, క్రీస్తును మహింపరిచారు. కానీ దేవుని మహాదయ, దేవుని కృప, ఇదో ఇలా మంచిగా డెకరేషన్ చేసుకుంటున్నాం, మంచి గుడలు కట్టుకుంటున్నాం, మనకు నచ్చింది చేసుకొని తింటున్నాం. క్రీస్తును ఆరాధించలేని దయనీయమైన స్థితిలో ఉండిపోతున్నాం. క్రీస్తుకు సమయాన్ని ఇయ్యలేని దయనీయమైన స్థితిలో మనం ఉండిపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి! అసలు దేవుడు వచ్చిందే మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసు పుట్టిందే దేనికోసమంట? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుట కొరకు. అందుకు యేసు క్రీస్తు ప్రభువు అని పేరు పెట్టబడినని యేషోబుతో చెప్పబడ్డాయి. ఇది కొందరికి కాదు, ఒక్కరికి కాదు, అందరికీ అండి. ఆ రోజున దూత గొల్లల దగ్గరికి, సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాడు. ధనవంతులు ఉన్నప్పటికీ, ఎందరో రాజులు గొప్పవారు ఉన్నప్పటికీ, లేక మంచి పేరు ఉన్నవారు ఉన్నప్పటికీ వారి దగ్గరికి రాలేదు కదా, సామాన్య ప్రజల దగ్గరికి. అందుకనే ఇది మంచి శుభవర్తమానం. వారి పాపముల నుండి విడిపించబడు వారికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించబడాలి నా పాపముల నుండి అని అనుకున్న ప్రతి వారికి శుభవార్త. ఎందుకు? ఆయన ఒక్కడే వారి వారి పాపముల నుండి విడిపించి రక్షించే దేవుడు, యేసుక్రీస్తు. ఇది మహా సంతోషకరమైన శుభవార్త. ఒక ఆమె, నేను ఆటో వేస్తున్న సందర్భంలో ఆటో ఎక్కింది. చాలా సంతోషంగా ఉంది. మాట్లాడుతూ వస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొకరిని ఎక్కించుకున్నాను. కూర్చొని వెళ్తా ఉన్నాం. నేను వెళ్తున్నా. ఫస్ట్ సంతోషంగానే ఉంది. నేను ఆగి ఒకరిని అట్లా ఎక్కించుకుంటూ పోతుంటే ఆమెకు టెన్షన్ మొదలైంది. అలా త్వరగా వెళ్ళాలి, నాకు సమయం అయింది, నాకు టైం అయింది అని ఫస్ట్ హ్యాపీగా ఎక్కింది. తర్వాత మనం ఆలోచన చేసి ఆలస్యం చేస్తే ఆమె టెన్షన్ మొదలైంది. సరే, ఏదో చాలా పని ఉన్నట్లుంది, లేదా ఏదో అత్యవసరం ఉన్నట్లుంది, చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పి నేను కూడా గమనించి కాస్త త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నా. మొత్తానికి దగ్గరికి వెళ్ళేసరికి, బస్ స్టాండ్ దగ్గరికి, ఇంకా టెన్షన్ పెడుతుంది. ఈ బస్ స్టాండ్కి ఎక్కినటువంటి వ్యక్తి, ఆయన ఈ సర్కిల్ తీయకుండా ఇంకా కాస్త ఆ అవుట్ గేట్కి వెళ్ళు అన్నాడు. ఈమె ఇంకా కోపగించుకుంటా ఉంది. ఇంత ముందుకు వెళ్ళగానే వెళ్ళి వదిలిపెట్టేద్దామంటే సరే అని చెప్పి ఆయనకి సర్ది చెప్పి, నన్ను కూర్చో, ఈమెను వదిలిపెడదామని ఆ ఓం శాంతి నగర్ దగ్గర, ఆ ఆర్చి దగ్గర వదిలిపెట్టడానికి ముందుకెళ్ళాను. పోయే మధ్యలో ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, ఏం జరిగింది, ఏం ఫోన్ వచ్చింది, ఏంటి కథ అని అడిగా. ఏమో మనం ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే అడిగి తెలుసుకుంటేనే అన్నట్లుగా ఆమె టెన్షన్లో దిగే లోపల ఆటో ఆమె ఏం చెప్తుందంటే, అలా ఏం లేదు, త్వరగా డబ్బులు తీసుకొని. ఏమంటే సీరియల్కి టైం అయింది. ఏదానికి? సీరియల్కు టైం వస్తుంది. ఫస్ట్ బాగానే ఎక్కిందండి, సంతోషంగానే, హ్యాపీగానే కొద్దిసేపు, ఎంత బాగుండే. ఇక దగ్గరికి ఎంత దగ్గరికి పోయింది, ఎంత టైం అయ్యే కొద్ది, ఎంత దగ్గరికి పోయే కొద్దీ
టెన్షన్ మొదలైంది. నా ప్రీతి పెట్టారా, వాళ్ళకి అది ఆ టెన్షన్ అనేది సువార్త అనుకుంటున్నారు, శుభవార్త అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు ప్రజలందరికీ శుభవార్త ఏంటంటే, ఇదిగో వాటిలో నుండి విడుదల పొందడానికి. అదొక్కటే కాదు, వారి వారి పాపములు, అది ఏదైనా కావచ్చు, దొంగతనమా, వ్యభిచారమా, జూదమా, పేకాట, ఇంకా మోసమా, ఏమున్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ వ్యతిరేకత ఉందో దేవునిది, ఏ అడ్డుగోడ ఉందో, నీకు భయాన్ని పుట్టించే ఏ పాపమైతే నీలో తాక్కుందో, దేవుడితో నడవనీయకుండా వెనక్కి నెట్టేస్తూ దేవుడితో కాకుండా లోకముతోను, లోకములో ఉన్న వాటితోను, లోక ప్రజలతోను నడిచేటట్లు చేస్తుందో, వాటన్నిటిలో నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములో పుట్టాడు. అదే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది ప్రజలందరికీ. హల్లెలూయా! ప్రజలందరికీ. ఎంతకాలం వింటున్నా కూడా ఈ వర్తమానం, ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భమున ప్రజలు, అంటే దేవుని బిడ్డలు కావచ్చు, దేవుని బిడ్డలు కానివారు, విననటువంటి వారు కావచ్చు, సువార్త ప్రకటించబడుతున్నాయి, దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. ఇలా సంవత్సరాల బడి క్రిస్మస్ పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ రక్షణ పొందిన వారు ఎంతమంది అంటే చాలా తక్కువ. ఈ మధ్య కాలంలోనే నేను ఒక పుస్తకంలో చదివాను రీసెంట్గా, ప్రపంచవ్యాప్తంగా జనాభా లెక్కలు వేస్తే దగ్గర ఒక 30% ఉందంట. ఈ ప్రపంచమంతా ఎన్ని 2025 సంవత్సరాలు అవుతుంది కదా క్రీస్తు పుట్టి. ఆ పుట్టుక ముందు కూడా, లేక రాకముందు కూడా యేసయ్య తను తాను ప్రవక్తల ద్వారా, మరి దూతల ద్వారా, అనేకుల ద్వారా కనబరుచుకున్నాడు, ప్రకటించాడు కదా. అవన్నీ లెక్కలేస్తే 30% రక్షణ పొందిన వారు ఉన్నారట, దాదాపు అంతే. మరి ఎంతవరకు దేవుని మాటలు విని రక్షింపబడుతున్నాం, రక్షణ పొందుతున్నాం, పాపము నుండి విడిపించబడుతున్నాం, లోకము నుండి విడిపించబడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఉన్నా అది బ్రిటిష్ వారి మతం అండి, ఇంగ్లీష్ వారి దేవుడండి, ఇతర మతస్థులండి, అది ఆ కులాలకే సంబంధం అండి, ఇది ఆ వర్గాల వారికే సంబంధం అండి. మనోళ్ళు అనుకుంటున్నారు ఇది మాకేనండి, మా దేవుడేనండి, మేము ఎలా ఉంటాడండి అని మనోళ్ళు. ఎన్ని రోజులండి ఇలా? మరొకసారి ఈ 2025వ సంవత్సరమున ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భమున ప్రేమతో నా 2 చేతులు జోడించి, ఇక్కడ ఉన్న, వెనపట ఉన్న, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డకు నేను ప్రేమతో తెలియచేస్తున్నా, యేసయ్య పుట్టింది నిన్ను రక్షించటానికి, నీ పాపముల నుండి విడిపించి నిన్ను కాపాడి రక్షించడానికి, తిరిగి ఆయనలో నిన్ను పుట్టించటానికి, నిన్ను జన్మింపజేయటానికి. అంతే. ఆ తర్వాత ఇదిగో నువ్వు ఎన్ని కొత్త గుడ్డలు కట్టుకో, కొనుక్కో, ప్రాబ్లం, చేసుకోవద్దని చెప్పట్లా. ఎంత డెకరేషన్ చేసుకోవద్దని చెప్పట్లా. ఎంత క్రిస్మస్ పండుగ వైభవంగా, ఆర్భాటంగా, హంగామంగా చేసుకో, క్రీస్తుంది, మంచిదే. కానీ లేకుండా చేస్తే మాత్రం, క్రీస్తు లేకుండా నువ్వు నీ జీవితంలో క్రిస్మస్ పండుగ చేస్తే
అది నీకు ప్రయోజనము లేదు. నీకే కాదు, నీ ఇరుగు పొరుగు వారికి ఉండదు, నీ ఇంట్లో ఉన్న వారికి ఉండదు, ఈ లోకానికి ఉండదు. అంతకంటే దేవునికి మహిమకరంగా నువ్వు ఉండలేవు. కనుక ప్రేమతో నేను తెలియచేస్తున్నా, ఇంకా ఎంతకాలము అలసత్యము వహిస్తా, వింటా విడిచిపెడతా, ఎన్ని రోజులు అలా జీవిస్తా? ఒక మాట చెప్పనా, యేసు ప్రభు నాకు కాదు అన్నవారికి, లేదా మాకు కాదు అన్నవారికి, లేక ఇతరులకు అన్నవారికి, ఇతర దేశాలకు సంబంధించిన వారికి అన్నవారికి చెప్పనా, ఈ ప్రపంచంలో ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? చదువుకున్నారున్నారా? ఆసియా ఖండం, ఏడా ఆఫ్రికా ఖండం, తర్వాత ఐరోపా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, అంటార్కిటికా ఖండం. 7 ఖండాలు. ఈ 7 ఖండాలలో ఆసియా ఖండం అతిపెద్ద ఖండం. మరి ముఖ్యంగా ఈ ఆసియా ఖండం ఈ ప్రపంచ లేదా ఈ ఖండాలలో మధ్యలో ఉంటుంది. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసా అండి? ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేం అనే గ్రామంలో, ఈ ప్రపంచంలో నట్టి నడిబొట్టున పుట్టాడండి, ఈ లోకానికి వచ్చాడండి. మన ఆసియా ఖండం వాడండి, మన దేవుడండి. ఇతరుల దేవుడని ఎలా చెప్తున్నాను? జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు భయపడకుండా ధైర్యంగా బ్రతకాలంటే నువ్వు నీ పాపం నుంచి విడిపించబడాలి. హల్లెలూయా. నీకు దేవునికి అడ్డగోడలు పూర్తిగా తొలగిపోయి దేవునితో నువ్వు బ్రతకాలి, జీవించాలి, దేవునితో నడవాలి అంటే నీవు నీ పాపం నుంచి విడిపించబడాలి. క్రీస్తుతో కూడా నువ్వు జీవించాలి అంటే నీవు నీ పాపముల నుండి విడిపించబడాలి, రక్షింపబడాలి క్రీస్తు ద్వారా. అప్పుడే నిజమైన క్రిస్మస్. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎంతటి వాడవైనా కావచ్చు, నువ్వు ఎంత ఉన్నవాడవో, ఎంత పెద్ద కులస్తున్నవో, ఎంత పెద్ద మతస్థున్నవో, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడవో, నువ్వు ఎంత ఉందో, ఎన్ని భవనాలు ఉన్నాయో నాకు తెలియదు, నువ్వు ఎంత అందగాడవో, ఎంత ఆటగాడవో, లేక ఎంత గొప్పవాడవో నాకు తెలియదు. క్రీస్తు లేకుండా, క్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందకుండా, యేసు క్రీస్తు ద్వారా నీ ప్రతి పాపముల నుండి నువ్వు విడిపించబడకుండా, పరలోకమనే మోక్షమనే స్వర్గలోకములోనికి, అనగా ఆ పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశించలేవు. ఇది ముమ్మాటికి నిజం, సత్యం. అందుకు యేసయ్య పుట్టింది నేను రక్షించుట కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ రోజైనా ఇప్పుడైనా ఈ క్రిస్మస్ పండుగలో ప్రభువును నమ్ముకుంటే, లేదా ప్రభువును వెంబడిస్తే, ప్రభుతో నడిస్తే ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నా. సెలబ్రేషన్ చేసుకోవటంలో తప్పు లేదు, కానీ ఆ సెలబ్రేషన్లో క్రీస్తు మొదట ఉండాలన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని శృతి నుంచి చాలా మంది చేస్తున్నారు. అది మంచిది కాదు.
తీసుకొని వచ్చి కలుషితం చేస్తున్నారు. అరే కొందరు లేదా ఒక్కరు ఇద్దరు కొంతమంది చేసేదానికి పూర్తిగా క్రిస్టియానిటీకి సంబంధించిన, దేవునికి సంబంధించిన ఆ మంచి పేరును చెడగొట్టేస్తున్నారు. కానీ వారిలో నువ్వు నేను మనము ఉండకూడదని ప్రభు మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం పుట్టుకనే జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్మరిస్తున్నాం. ఇక పుట్టిన తర్వాత మరణించడానికి ఎన్ని రోజులు ఉంటాయండి మనకు తెలియదు. ఈ రోజులో ఎన్నో రోజులు ఉన్నాయి, ఎన్నో వారాలు ఉన్నాయి, ఎన్నో నెలలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు ఇంతవరకు మనం జీవిస్తూ వచ్చాం. కానీ ఎంతకాలం అనేది తెలియదు. యేసయ్య రాకడ సమీపించిందని గుర్తులు అనేకాలు తెలియజేస్తున్నాయి. లోకమంతటా నెరవేర్పు జరుగుతూ ఉంది. ఎందుకంటే దానికి మూల కారణం ఈ లోకంలో యేసుక్రీస్తు మరలా రెండవసారి రాబోతున్నాడు ఈ లోకానికి అని చెప్పడానికి భయంకరంగా పాపం విస్తరిస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు. యవనస్తులని, ముసలోళ్ళని, లేకపోతే స్త్రీలని, పురుషులని తేడా లేదు. పాపం తాండవిస్తుంది. ఎందుకంటే ఆయన రాకడకు ఇది ఒక పెద్ద సూచన. అలానే తినడం, త్రాగడం, తందనాలాడడం ఎక్కువైపోయింది. ఇల్లు కట్టుకోవడాలు, కొనడాలు ఎక్కువైపోయాయి. ఇవి రాకడకు గుర్తులు కావా? ఒక పక్కన కరువులు, మరొక పక్కన యుద్ధాలు, ఇవి రాకడకు గుర్తులు కావా? మరొక ప్రక్కన ప్రేమ చల్లారిపోతుంది, గుర్తులు కావా? మరొక ప్రక్కన ఎంత ప్రేమ చల్లారిపోతుందో అంత సువార్త ప్రబలిపోతుంది, ఇవి గుర్తులు కావా? ఇంకా పుట్టుకనే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మరణం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన త్యాగం ఎప్పుడు జ్ఞాపకం, అంటే వస్తాదిలేండి ఏప్రిల్లో అంటారా? మరలా ఉంది కదా మరణం, ఎప్పుడు? గుడ్ ఫ్రైడే. మరలా ఉంది కదా జీవం, ఈస్టర్ లేచిన రోజు అంటారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఈ పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, అవి కాదు. కానీ మనం ఇంకా యేసు పుట్టుకని జ్ఞాపకం చేసుకొని యేసులో మనం మరణించకుండా ఉండకపోతే, జీవించకపోతే, తిరిగి జన్మించకపోతే, ప్రభుతో బ్రతకకపోతే, క్రీస్తులో మనం ఒకానొక దినాన తండ్రి ఎదుట నిలబడడానికి అవకాశం ఉన్నది. అందుకు ప్రేమతో తెలియచేస్తున్నాను, ఈరోజు ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాకడ సమీపిస్తుంది. ఇంకా ఆచార సంప్రదాయ పద్ధతుల్లో నుండి బయటికి రా, లే, పాపముల నుండి బయటికి రా. నీ శాపాన్ని, పాపాన్ని కొట్టేసే దేవుడు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టాడు. నీలో పుట్టాలని ఆశపడుతున్నాడు, నీలో జీవించాలని ఆశపడుతున్నాడు, నీతో కూడా నడవాలని ఆశపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. అలా క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే గుండెల్లో పుట్టే విధంగా నమ్ముకుంటారో, జన్మింపజేసుకుంటారో, అప్పుడు నిజముగా దైవజనులు చెప్పిన మాట ప్రకారంగా వారు భయపడరు. దేనికి? హల్లెలూయా. శ్రమలకు భయపడరు, కష్టాలకు భయపడరు, అవమానాలకు భయపడరు, నిందలకు భయపడరు, కరువులకు భయపడరు. మరి దేనికి భయపడరు? క్రీస్తున్నాడన్న ధైర్యంతో ముందుకెళ్తారు. హల్లెలూయా. క్రీస్తుతో జీవిస్తారు. అటు దేవుడు ఈ రోజున నీలో మనల్ని జన్మించాలని ఆశపడుతున్నాడు.
ఇప్పుడైనా విశ్వసిద్దామా? ఇప్పుడైనా వెంబడించడానికి తీర్మానం చేద్దామా? ఆయన ప్రజలందరూ, అక్కడ రాయబడింది ప్రజలందరికీ. అందుకనే మరో చోట కూడా బైబిల్ రాయబడింది ఆయన అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభువు. అట్టి అందరికీ దేవుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకుంటే మనం ధన్యులు అయిపోతాం. అలసత్వం చేసాం లేదా వినట్టుగానో వెళ్ళిపోతే, ఆలస్యం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన రాకడలో ఎత్తబడలేము. ఆయన రాజ్యంలో ఉండడానికి వీలుపడదాం. ఆయన రాకేత ఎత్తబడాలి. ఆయన రాజ్యంలో మనం కూడా ఉండాలి. ఆయనతో యుగయుగాలు జీవించాలి అంటే ఇప్పుడే ఆయన నీలో పుట్టాలని, నీలో జన్మించాలని, నీలోకి రావాలని ఆశపడుతూ ఉండగా ఒక చిన్న తీర్మానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మాన పూర్వకంగా ప్రార్థన